పండుగ అనేది ఇంతకుముందు ఒకే రోజు ఉండేది. నిర్దిష్ట ప్రకారంగా ఒక సమయం, ఒక తేదీ చెప్పేవారు. ఈ మధ్యకాలంలో ఏ పండుగైనా 2 రోజులు చేసుకోవడం, 2 రోజులు రావడం, ఏ రోజు సరైన పండుగ అనేది కూడా చాలామందికి సందిగ్ధం ఉంది. ఈ ఉగాది పర్వదినం కూడా ఏ రోజున వస్తుంది? భక్తులందరూ కూడా ఉగాది పర్వదినాన్ని ఏ రోజున జరుపుకోవాలి? 19వ తారీఖు రోజు ఉగాది పర్వదినం వస్తుంది. తప్పకుండా 19వ తారీఖు రోజు మాత్రమే జరుపుకోవాలి. తను అడిగారు, ఈ తిథులు వారాలు ప్రాపర్గా లేవండి, ముందు రోజు పండుగ అంటున్నారు, వెనుకనూరు పండుగ అంటున్నారు. సాంప్రదాయ రీత్యా స్మార్ధులు, వైష్ణవులు, శివభక్తులు, విష్ణు భక్తులు, శివభక్తులు చూసేది చంద్రమాన పంచాంగం. చంద్రోదయంతో వారికి దినం ప్రారంభమవుతుంది అనే పద్ధతిలో వాళ్ళు చూస్తారు. వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వారు సూర్యమాన పద్ధతిని అవలంబిస్తారు. వారిది వారి వరకు కరెక్టే, మాది మా వరకు కరెక్టే. సూర్యోదయం దినం ఒక దినం ప్రారంభం కావడానికి సూర్యోదయంతో ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యమానం రీత్యా అయితే ఆ తిథి ఎప్పుడైతే సూర్యమానాన్ని అంటుకొని ఉంటుందో దాన్ని మాత్రమే మేము పరిగణలోకి తీసుకొని అదే రోజు ఫెస్టివల్, అదే రోజు పండుగ అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మధ్యాహ్నం వచ్చి రాత్రి వెళ్ళిపోయింది అనుకోండి, తిథి తెల్లవారి లేదు, అదే రోజు చేసుకోవడం జరుగుతుంది. తిథి వచ్చిన రోజే చేసుకోవడం జరుగుతుంది. ఈ తిథులు కూడా ఇంతకుముందు పర్టిక్యులర్ టైం ముందుగానే చెప్పారు. నక్షత్రం అనేది కొన్ని 24 గంటలు ఉండేది. ఈ తిథులు కూడా నక్షత్రాల్లాగా ఇప్పుడు ఆ తిథులు కూడా టైమింగ్ కూడా చాలా దగ్గరగా రావడం వల్ల 24 గంటలు ఉండాల్సిన తిథి 18 గంటలు, 20 గంటలు, 30 గంటలు ఇట్లా ఉండడం చేత ఈ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడడం జరిగింది. కనుక ఇప్పుడు సూర్యమానాన్ని పట్టుకున్నా, చంద్రమానాన్ని పట్టుకున్నా, ఒక్క పద్ధతి పట్టుకుంటే సూర్యోదయంకు ఏదైతే తిథి ఉన్నదో, ఆ పండుగకు ఏ తిథి అవసరమో, ఏ తిథి అయితే ఆ పండుగను అనబడుతుందో ఆ తిథి రోజు అదే రోజుగా పరిగణించడం జరుగుతుంది. 2026 సంవత్సరంలో ఉగాది పర్వదినం 19వ తారీఖు, మార్చి 19వ తేదీ గురువారం రోజున అంతే. ఏ సమయం నుండి ఏ సమయం వరకు జరుపుకోవాలి? ఈ ఉగాది పర్వదినం 19వ తారీఖు గురువారం రోజు చేసుకోవడం జరుగుతుంది. అమావాస్య ఉదయం 6:52 వరకు అమావాస్య ఉంది. అమావాస్య వెళ్ళిన తర్వాత పాడ్యమి వస్తుంది. ఆ పాడ్యమి రోజు ఉగాది పండగ చేసుకోవడం జరుగుతుంది.